మండలం కోడూరులో పశు వైద్య శిబిరం ప్రారంభించిన సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా పాడి రైతులకు అందుతున్న ప్రోత్సాహకాలను వివరించిన వైద్య అధికారులు కోడూరు పశు వైద్యశాల దుస్థితిని గమనించి నూతన భవన నిర్మాణానికి 35 లక్షలు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చిన సోమిరెడ్డి జేడీలు రమేష్ నాయక్, సోమయ్య, ఏడీలు చైతన్య కిషోర్, వసంతరాయలతో కలిసి రైతులకు పశువుల దానా పంపిణీ, అక్కడే ఉన్న గిరిజన కుటుంబాల దుస్థితిని గుర్తించి వారితో ప్రత్యేకంగా మాట్లాడిన శాసనసభ్యులు గిరిజనులకు నివేశన స్థలాలు, పక్కా ఇళ్ల నిర్మాణంపై అప్పటికప్పుడు అధికారులతో సూచనలు, అత్యంత పేదరికంలో ఉన్న గిరిజనుల జీవితాల్లో వెలుగులు తేవడాన్ని సచివాలయ ఉద్యోగులు, అధికారులతో పాటు సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని పిలుపు. వైసీపీ పాలనలో వ్యవసాయ, ఇరిగేషన్ శాఖలతో పాటు పశుసంవర్ధక శాఖను కూడా నిర్లక్ష్యం చేశారు. డెల్టాతో పోలిస్తే మెట్ట ప్రాంతంలోని పశు పోషణ మెరుగ్గా ఉంది. ఉదయగిరి, ఆత్మకూరు ప్రాంతంలో ప్రతి కుటుంబం పాడి పశువుల పెంపకాన్ని అదనపు ఆదాయ వనరుగా మార్చుకుంది. ఈ ప్రాంత ప్రజలు మాత్రం పశు పోషణపై అనాసక్తి చూపుతుండటంతో ఏటికేటికి పశు సంపద తగ్గిపోతుంది.